మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో శత్రువులుగా ఉండే వ్యక్తుల యొక్క కూడా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల, వారి ప్రయత్నాల్లో ఉండే ఆలస్యాల వల్ల అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం. ముఖ్యంగా మీ యొక్క ఈ బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా ఉన్న అభిప్రాయ భేదాలు కూడా సమసిపోయే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, వారితో చర్చల వల్ల మీ బంధుమిత్రులతో ఏర్పడే అపార్థాలని అధిగమించడానికి మంచి సమయంగా కూడా దీన్ని మీరు భావించవచ్చు. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. వారి ఆరోగ్యం కూడా కొంతవరకు అనుకూలంగా మీకు సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా విద్యాపరమైన విషయాల్లో కూడా విద్యార్థులకి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృత్తిపరంగా ఒక ధైర్యం, ఒక నమ్మకం, మీలో ఒక స్థిరత్వం, మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీ అభివృద్ధికి అవకాశాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మీ ఆలోచనలు, అలాగే మీ ఆకస్మిక నిర్ణయాలతో వృత్తిపరంగా మీరు కొన్నిసార్లు సామాన్యమైన నిర్ణయాలుగా అవి మారే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. వ్యాపారపరమైన విషయాలు కానీ, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీకు ఉపయోగకరంగా ఉండేట్టుగా మీరు తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో మీ మాటల వల్ల మీ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా మీరు కృషి చేస్తారు. లాజిక్గా ఆలోచిస్తారు, థింకింగ్ లెవెల్స్ పెంచుకుంటారు, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, వ్యక్తుల సహకారం కూడా బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉండే వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. మీడియా రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలం, కొత్త విధానాల్లో ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మస్థైర్యం విషయంలో తక్కువగా ఉంటుంది. అలాగే సంతృప్తిని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. తండ్రి ఆరోగ్య విషయమే తగిన విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. తండ్రితో కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలతో, తండ్రితో చర్చించేటప్పుడు ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కూడా అభిప్రాయ భేదాలు, అలాగే మాట పట్టింపులకి వీలైనంత దూరంగా ఉండాలి. అంతేకాకుండా జీవిత భాగస్వామితో తీసుకునే నిర్ణయాలలో అసంతృప్తికి అవకాశం లేకుండా సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల్లో విభేదాలకి దూరంగా ఉండాలి. అంతేకాకుండా సంతాన వర్గంతో కానీ, లేకపోతే మీ యొక్క పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ జీవిత భాగస్వామితో కలిపి సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం మంచిది.